నమస్తే అశోక్ గారు. ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి మూడు అంశాలు, ఒకటి రాప్తాడు టూరు, ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి సెక్యూరిటీ, రెండోది పరిటాల సునీత గారి కామెంట్స్, మూడుగా వివరిస్తే ఏం చెప్తారు? ఒకటి ఈరోజు అనంతపురం జిల్లా రాప్తాడు ప్రాంతంలో ఎంపీపీ ఎన్నిక సందర్భం జరిగినటువంటి రెండు పార్టీల మధ్య విభేదాలు, ఉమ్, ఆ క్రమంలో సరే రాజకీయ హత్య లేదా ఇంకొక వ్యక్తిగత గొడవల పక్కన పెడితే దాని చుట్టూ ఒక హత్య జరిగింది. ఉమ్, సహజంగా మాకు అనుకూలమైన వ్యక్తి కాబట్టి అది వైసీపీ కార్యకర్త అంటున్నారు కాబట్టి వాళ్ళకి అండగా నిలబడడం కోసం ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చారు. ఉమ్, ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ప్రస్తావించినట్టు ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ఉమ్, అన్నిటికన్నా మించి హైయెస్ట్ సెక్యూరిటీ జోన్ Z+ కేటగిరీలో ఉన్నారు. వారికి తగిన భద్రత కల్పించాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సెక్యూరిటీ Z+ అని మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి, ఉమ్, ఆయనకున్న క్యారెక్టర్ ఓకే. ఏంటంటే రాష్ట్రంలో ఆయనకు స్ట్రాంగెస్ట్ అపోజిస్ట్ ఉన్నారు, స్ట్రాంగెస్ట్ లాయలిస్ట్ ఉన్నారు. ఉమ్, చాలా మందికి లాయలిస్ట్ ఉంటారు, వ్యతిరేకులు ఉంటారు. ఈయనకి అన్ని స్ట్రాంగే, అపోజిషన్ స్ట్రాంగే, సానుకూలంగా ఉండేవాళ్ళు స్ట్రాంగ్. అంటే అంటే ఆ రకంగా ఆయన ఎమోషనల్ గా ఉంటారు. కాబట్టి ఇంకో 40% ప్రజలకు ఆయన లీడర్. ఉమ్, కాబట్టి ఇట్లాంటి వ్యక్తికి మరింత భద్రత అనేది అవసరాన్ని బట్టి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే. రెండో పాయింట్ ఏంటంటే మీరు ప్రస్తావించినట్టు వచ్చిన సందర్భం ఏంది, ఒక రాజకీయ గొడవతో నిమిత్తమైన చుట్టూ జరిగినటువంటి విషయంలో హత్య. అంటే సునీత గారేమో అది దానికి సంబంధం లేదు, వీళ్ళు చిత్రీకరిస్తున్నా అంటున్నారు. ఏదైనా దాని చుట్టూ వివాదం అయితే నడిచింది కదా. అదే లింగమయ్య చనిపోయాడు, చంపబడ్డారు. ఆయన ఎందుకు చంపబడ్డాడని నిజం, ఎవరు ఎందుకు అనేది విచారణ తేలాలి. కానీ అక్కడ ఒక టెన్షన్ వాతావరణంలో ఆటోమేటిక్ గా లింగమయ్య మర్డర్ చుట్టూ నడుస్తా ఉంది. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తారని అనౌన్స్ చేసిన వెంటనే సునీత గారు కొన్ని కామెంట్స్ చేస్తూ వచ్చారా? మేము అనుకుంటే జిల్లాకు వచ్చి రావు, కాకపోతే మేము అట్లాంటి వాళ్ళని కాదు, మేము సంస్కారవంతంగా ఉంటాం, మీరు వచ్చి ఏం చెప్పదలుచుకుని అవి చెప్పేసుకొని కామెంట్లు చేశారు. దీనికి కౌంటర్ గీలే బొమ్మంటారా, ధైర్యం ఉంటే అడ్డుకోండి చూడండి అని వాళ్ళు అంటారు. ఆ రకంగా రెండు పార్టీల మధ్య అదనపు సమస్య, మర్డర్ సమస్య, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఎమోషనల్ కనెక్షన్, ఎమోషనల్ డివోర్షన్ సమస్య, సునీత గారికి తెలుగుదేశం పార్టీల మధ్య మాటలు యుద్ధం. అనంతపురంలో అందులో అన్ని జిల్లాలో పార్టీ లాయలిస్టులు ఉంటారు, కానీ అనంతపురంలో మరింత ఎక్కువ ఉంటారు. అంటే ఫ్యాక్షన్ నేపథ్యం ఉండడం వల్ల స్ట్రాంగెస్ట్ గా ఉంటారు అన్ని పార్టీలు. ఇట్లాంటి భావోద్వేగమైన ఘర్షణ వచ్చినప్పుడు దాని యొక్క రిఫ్లెక్షన్స్ తీవ్రంగా ఉంటుంది. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత జాగ్రత్తలు తీసుకోవాలి పోలీసులు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి భద్రత నెంబర్ 1 Z+ కేటగిరీ. Z+ కేటగిరీ లేకపోయినా ఆడున్న వాతావరణ రీత్యా మరింత భద్రత కలిపింది, అంతకన్నా ఎక్కువ కల్పించాలి. కానీ ఇప్పుడు ఎంత కల్పించారు, ఎక్కడ ల్యాబ్స్ జరిగాయని ఎస్పీ గారు, డీజీపీ గారు స్పందించిన తర్వాత మనం స్పందించవచ్చు. కానీ ల్యాబ్స్ అయితే జరిగినట్టు కనిపిస్తాం. మీరు అన్నట్టు Z+ కేటగిరీ వాళ్ళ పార్టీ వీళ్ళ పార్టీ కాదు, తోసుకుని వస్తా ఉంటే ఆడ చుట్టూ సాధారణ వ్యక్తులు వచ్చేస్తే ఆ సాధారణ వ్యక్తి తెలుగుదేశమా వైసీపీయా ఏ పార్టీ ఊరికాడ తెలుస్తుంది. ఆ మాపులో ఏదైనా జరగడం జరిగితే ఏమవుతుంది. ఖచ్చితంగా పోలీసులు ఇట్లాంటి మామూలుగానే భద్రత ఉండాలి, ఇట్లాంటి సందర్భం మరింత ఎక్కువ భద్రతను కేటాయించుకొని వివాదాలకు అతీతంగా వ్యవహరిస్తే మంచిది. పరిటాల సునీత జగన్ గారు వార్నింగ్ ఇచ్చారు. సహజంగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత పరిటాల సునీత గారు కూడా రియాక్ట్ అవుతారు, మనసులో ఏమనుకున్నా పైకి రియాక్ట్ అవుతారు. కానీ జగన్ గారు ఇచ్చిన పదజాలం ఏదైతే బట్టలు నిలబడతా ఇవన్నీ మాట్లాడినాడు, కానీ ఆయన సారాంశం నాకు అర్థమైంది ఏంటంటే బట్టలోడదు అంటే యూనిఫామ్ పోవడమే. అంటే ఆ ఫ్లోర్లో అన్నాడు నీ ఉద్యోగాలు ఉండవు అన్నాడు. అంటే బట్టలు నిలబెడతామంటే ఉద్యోగాలు ఓడగొడతామని. సరే ఆ ఫ్లోర్ లో ఆయన బట్టలు ఓడదాస్తా అనేది బట్టలు ఊరిని కొట్టేదే ఉండదు. ఉద్యోగాలు పోతాయంటే విచారణ జరిపిస్తాం, అనవసరంగా ఇబ్బంది పడతారు, మీ డ్యూటీ మీరు చేసుకోండి. కొంచెం ఈసారి కొత్త హెచ్చరిక ఇది. ఇంతకుముందు మా వాళ్ళు బుక్కులు రాస్తారు, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళందరూ ఊరిని వదలను అవన్నీ మాట్లాడాడు. ఈరోజు పోలీస్ సిబ్బందికి అయితే స్ట్రైట్ అవే చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. మీరు ఎలా పడితే వ్యవహరిస్తే మీ ఉద్యోగాలు పోతాయి, అంటే విచారణ జరిపి ఉద్యోగాలు పోయే వరకు వస్తుంది వ్యవహారం అనేది ఆయన సీరియస్ గా హెచ్చరిక చేసిపోయాడు. కాబట్టి రేపు ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే ఇది మంచిది కాదు. పోలీసులు ఏం చేయాలి, వీళ్ళకు అని వస్తే వాళ్ళ కోపం, వాళ్ళంటే వీళ్ళ కోపం ఉంటే వాళ్ళు ఉద్యోగాలు చేయలేరు. అప్పుడు పోలీస్ యంత్రాంగం ఏం చేయాలంటే విత్ ఇన్ ద రూల్స్ ఫ్రేమ్ లో మీరు జాగ్రత్తగా ఉండాలి, రూల్స్ గా పాటించాలి. అప్పుడు ఎవడు ఏం చేయలేరు, అంటే ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే పోలీస్ యంత్రాంగం కూడా ఇప్పుడు జగన్ గారి హెచ్చరిక నేపథ్యంలో పోలీసులు కానీ రెవెన్యూ కానీ ఎవరు కానీ మీ రూల్స్ మీరు పాటించాలి, చెప్పేమని చెప్తున్నా చేయాలి, వాళ్ళకి అనుకూలం వీళ్ళకి అనుకూలం ముద్ర లేకుండా పని చేస్తే మీరు ఇబ్బంది పడుకుంటారు, వాళ్ళ ఇబ్బందులు పోయి మీ ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అంటే వరుస ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఆ మండలం సంబంధించి
ఎంపీపీలో దాదాపు 1-2 తప్ప అన్ని జడ్ వైసీపీ అండి. అక్కడ తెలుగుదేశం పార్టీ ఎంటర్ కావడమే అనవసరం, 10 నెలల కోసం ఇది ఎందుకు. కాబట్టి దానివల్ల ఏమవుతుంది, మీరే మామూలుగా వైసీపీ కార్యకర్తలు తెలంగాణ అనంతపురంలో కూడా కొంత నైరాశ్యంలో ఉన్నారు. ఎక్కువ సీట్లు ఓడిపోయినారు కదా, దాదాపు అన్ని ఓడిపోయినారు. అన్ని ఓడిపోయిన నేపథ్యంలో ఒక నిరాశలో ఉన్నప్పుడు ఇట్లా గమ్ముని ప్రభుత్వం అధికారులు ప్రభుత్వం వస్తుంటే వాళ్ళ నిరాశ ఇంకా కొంతకాలం ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ ఎంపీటీసీని కిడ్నాప్ తీసుకెళ్లి చేయడం ఇట్లాంటి చేయడంతో ఇంకా మన మీద ఏదో సమస్య ఉందని అందరూ ప్రేరేపితం అవుతారు. మీరు ఈ మధ్య పేపర్లో చూశారు, మీ రైట్ ఆర్ రాంగ్, పోసాని మురళీకృష్ణ గారు వైసీపీ ఆఫీస్ కి సందర్శించిపోయాడు అని విన్నా. దాని సిగ్నల్స్ ఏంటంటే ఆయన యాక్చువల్గా ఏం చెప్పాడు, నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, ఇప్పుడు అన్ని తిప్పేసరికి ఇంతకు మించి ఏం కాదులే ఇంకా మనం గట్టిగా ఉండాలని ఆఫీస్కి వచ్చిపోయాడు. యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండాలని డిసైడ్ అయిపోయాడు. ఎవరైనా అంతే, అవమానం జరిగిన తర్వాత అట్లే ఉంటుంది. అంటే పట్టాల్సిన మన ఎవరైతే పోసాని మురళీకృష్ణ గారు ఉన్నారో ఆయన ఏం తప్పు చేయలేదు అనలేదు, ఆయన ఖచ్చితంగా చేశారు. దాన్ని ఖండిస్తూ వచ్చారు కదా, అందరు ఖండిస్తూ వచ్చారు, మీలాంటి వాళ్ళందరూ కూడా దాన్ని ఖండిస్తూ వచ్చారు. పోసాని మురళీకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేశారు, చంద్రబాబు గారు ఆ విమర్శలకు స్ట్రైట్ అవే కేసు పెట్టే యాక్షన్ తీసుకోండి. జరిగింది అది కాదు, ఆ పేరు అది మొత్తం ఊరంతా కేసులు పెట్టేసి ఊరంతా దిక్కినారు. దానికి ఏమవుతుంది, ఆయన నేర చేసిన తప్పు ఏంటి, శిక్ష ఏంటి. కానీ ఈ పోలిక చూస్తారు. కాబట్టి ఇట్లా మనం పోసాని మురళీకృష్ణ ఎన్నికలైన తర్వాత విత్డ్రా అయినాడంటే భయపడ్డాడు. మనకి ఎందుకు ఈ రాజకీయం, భయపడేవాడు మళ్ళీ వచ్చాడంటే ధైర్యంగా ఉండేవాడు జోలిపోతే ఎక్కడ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రత్యేక